అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. పైపెచ్చు మంత్రులు అసభ్యంగా మాట్లాడటం, వీళ్ళని ఇంకా పుండు మీద కారం చల్లినట్టుగా వాళ్ళ హక్కుల కోసం పోరాడే బాధ్యతలో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానాలు చేయటం, సాక్షాత్తు ఆ శాఖ మంత్రి గారు అయితే ఇది సరైన సమయం కాదు అని చెప్పడం కూడా వాళ్ళకి కలిసివేసింది. వారి ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మద్దతు ప్రకటించడం జరిగింది. నేను గతంలో కొండేపులో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళ మరిపూడి రావడం అనుకో ఈ కార్యక్రమంలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అంగన్వాడీ వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వంలో 10,500 చేస్తే 1,000 అదనంగా పెంచి 5 సంవత్సరాలు కొనసాగించారు. 4వ సంవత్సరం తెలంగాణతో పాటు సమానంగా వేతనం వేసి చెల్లిస్తారని చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే 13,500 రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణలో జీతాన్ని కూడా పెంచుతూ జీవో ఇచ్చారు. 17,000, 18,000 రూపాయలుగా చేశారు. ఇప్పటికైనా మించిపోయింది. మీరు మాట ఇచ్చిన దాని ప్రకారం నిలబడండి. మీ మీద ఉంది మాట ఇవ్వటం, మడవ తప్పడం, మీ సహజ నైజం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దాన్ని తెలంగాణతో పాటు సమానంగా వేతనాలు ఇవ్వాలనేది ఈరోజు వాళ్ళు చూసి 26,000 రూపాయలు కనీస వేతనాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు అమలుపరచాలి. రెండోది, వాళ్ళ డిమాండ్స్లో ఆయాలకి వర్కర్స్గా ప్రమోషన్స్ ఇవ్వడం, ఇటువంటి పరిస్థితితో పాటు మినీ సెంటర్లను కూడా మెయిన్ సెంటర్స్గా కంటిన్యూ చేయడం. ఎందుకంటే పని ఒకటే ఉంటుంది, కాకపోతే పిల్లల సంఖ్య తక్కువగా ఉంది. ఈరోజు పెద్ద సెంటర్లో కూడా తక్కువ మందిని అక్కడ గర్భవతులు, బాలింతలు, అదేవిధంగా కిషోర బాలికలకి, పసిపిల్లలకి సేవలు అందించేటువంటి ఇది చాలా భావి తరాల కోసం చాలా ముఖ్యమైనటువంటి విభాగం. వీరి యొక్క డిమాండ్లు పరిష్కారం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎవరు నోరు విప్పినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపించాయి. అంగన్వాడీ వర్కర్స్, అదేవిధంగా ఆయా హెల్పర్స్ రోడ్ ఎక్కారు. వీళ్ళతో పాటు ఆయా ఆశా వర్కర్లు వచ్చారు. దాంతోపాటు ఈరోజు మున్సిపల్ సిబ్బంది రోడ్డు మీదకి వచ్చారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వచ్చారు. వీళ్ళందరికైనా ముందు ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు. ఏదికైనా కానీ మీరు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచాలనుకునేటువంటి రోజులు తగ్గిపోయి ప్రభుత్వాన్నే మార్చే పరిస్థితులు ఉన్నారు. వీళ్ళ డిమాండ్ల పరిష్కారం చేయకపోగా మీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు. మీరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.